ఢిల్లీలో సీఎం జగన్ రెండో రోజు పర్యటిస్తున్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్లతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఇవాళ రాత్రికి అమిత్ షాతో సమావేశం కానున్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఈ సమావేశం తర్వాత పలువురు మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఢిల్లీలో సీఎం జగన్ రెండో రోజు పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ యమని. చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానిలో రెండో రోజు షెడ్యూల్ అయితే ముఖ్యంగా ఉంది. సో నిన్న మధ్యాహ్నం దేశ రాజధానికి ఢిల్లీకి అయితే చేరుకున్న తర్వాత సాయంత్రం 6:30 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ కార్యాలయంలో అయితే సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్లో ఉన్న నిధులు, మిగిలిన అంశాల గురించి ముఖ్యంగా మాట్లాడారు. ముఖ్యంగా పోలవరానికి సంబంధించి 2014 తర్వాత నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పటికీ ఇప్పటికి కూడా పోలవరానికి సంబంధించి పూర్తిగా నిధులు రాకపోవడానికి సంబంధించి ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే వినతి పత్రాలు అందించారు. మరి చూడాలి, ఇంకా తర్వాత విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్తో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని పథకాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడినప్పుడు ఆర్డీఎస్ఎస్ స్కీమ్ గురించి అయితే ముఖ్యంగా మాట్లాడారు. ఈ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా నడుస్తుంది, ఈ సంబంధించి మేము కేంద్రం నుంచి నిధులు కూడా ఇస్తున్నామంటూ కూడా ఆర్కే సింగ్ అయితే తెలిపిన పరిస్థితి. ముఖ్యంగా నిన్న ఈ రెండు సమావేశాల తర్వాత నేడు ఈరోజు వామపక్షాలకు సంబంధించి వాటి నిర్మూలన కోసం హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్లో మరికొద్ది సేపట్లో సమావేశం అయితే కానుంది. సో ఈ సంబంధించి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్లు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ఇటు బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అలాగే ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అలాగే కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే హోంశాఖ సంబంధించి ఇటు అధికారులు, అలాగే సీఎస్ అధికారులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇదంతా తర్వాత మరి ఈరోజు సాయంత్రం ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మరోసారి భేటీ కాబోతున్నారు. ఇవన్నీ బిజీ షెడ్యూల్తో అయితే జగన్ అయితే ఇప్పుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు ఇటు రాష్ట్రానికి సంబంధించి అంశాలు కావచ్చు, మరి ఇంకా కొత్త అంశం మీద తెర మీదకి వస్తుంది. మరొకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే ఇంకేమైనా కొత్త పదాలు తీసుకురాబోతున్నారు అంశాలు కూడా ఇప్పుడు కీలకంగా మారినాయి. ఎందుకంటే ఇప్పుడు 2023 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి మనమేమైనా ముందడుగు వేయబోతున్నామా అంటూ కూడా కొన్ని సమాధానాలు అయితే వస్తున్నాయి. ఒకవైపు ఏపీలో అధికారులు కూడా చెప్తున్నారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళట్లేదంటూ. కానీ ఢిల్లీలో మాత్రం ఒక కొత్త చర్చ అయితే తెర మీదకి వచ్చింది. ముఖ్యమంత్రి ఇటు 2023 ఎన్నికల్లో లేకపోతే 2024 ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ముందడుగులు వేస్తూ ముందుకైతే వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో విజ్ఞాన్ భవన్లో జరగబోయే హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగబోయే సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నారు. మనం ప్రస్తుతానికి 1 జనపథ్లో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కాన్వాయ్ కూడా సిద్ధంగా ఉంది. 10 గంటల నుంచి విజ్ఞాన్ భవన్లో సమావేశాలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ కాన్వాయ్ మొత్తం సిద్ధంగా పెట్టారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా తన నివాసం నుంచి అయితే బయటికి రాబోతున్నారు. విజ్ఞాన్ భవన్లో జరగబోయే ముఖ్యంగా ఈ వామపక్షాలకు సంబంధించి నిర్మూలన కోసం ముఖ్యంగా భేటీ అయితే జరగబోతుంది. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకున్నట్లయితే గత కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సివి అప్పలరాజు పైన కూడా ఒక లేఖ అయితే వచ్చింది, లేఖల పర్వం. దానికి సంబంధించి ఏమైనా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, మిగతా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లు కావచ్చు, ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు,
ఇక్కడ ఉన్న మావోయిస్టులకు సంబంధించి ఏమైనా మావోయిస్టులు ఏమైనా దాడులకు సంబంధించి ఏమైనా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారా అంటూ కూడా సమావేశాల్లో జరిగిపోతుంది. ఈరోజు ఈ వామపక్షాలు భేటీ తర్వాత సాయంత్రం హోంశాఖ మంత్రి భేటీ తర్వాత మొత్తం మరి తిరిగి మన రాష్ట్రానికి తిరిగి రానున్నారు జగన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.